శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. సద్గురు సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఓం సాయిరామ్. సాయి భక్తి సాధనా రహస్యంలో సాయినాథోపాసనకు సాటి మరేది? ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పనం. ఉపాసకుల సౌకర్యం కోసమే ఆ పరబ్రహ్మతత్వానికి రూపకల్పన చేయబడింది అని శాస్త్రం ఎలా రూపకల్పన చేయబడింది? ఆనందం బ్రహ్మణో రూపం కనుక ఆనంద స్వరూపంగా అని పరశురామకల్పం మొదలైన శాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. నన్ను ఆనంద స్వరూపంగా ధ్యానించు అన్నారు శ్రీ సాయి. ఆనంద స్వరూపంగా ధ్యానించడం అంటే తన స్వస్వరూపాన్ని ధ్యానించడమే. అందరికీ ఇలా ధ్యానించగలిగే పరిపాకం సామర్థ్యం ఉండదు. అందుకే తనను ఆనంద స్వరూపంగా ధ్యానించమన్న బాబా ఆ వెంటనే అది నీకు సాధ్యపడకపోతే రోజు చూసే నా ఈ రూపాన్ని ధ్యానించు అని కూడా అన్నారు. అక్షర జ్ఞానం కలిగించడానికై చిన్నపిల్లలకు చిన్నవి పెద్దవి గుండ్రనివి అయిన రాళ్లను చెక్కి చూపించే మాదిరిగానే నిత్యము శుద్ధము బుద్ధము అయిన పరమాత్మ జ్ఞానం కలిగించేందుకు కొయ్య మట్టి రాయి మొదలైన వాటితో విగ్రహాలు చేసి పూజిస్తున్నారు అని. వ్యక్తిగతమైన కోరికలతో పూజించేవారు సగుణోపాసన చెయ్యాలి కానీ నిష్కాముడైన సాధకునికి మూర్తి పూజ నిషేధమని కొందరు అనుకోవడం కద్దు. ఈ అభిప్రాయాన్ని కూడా మన పెద్దలు నిష్కర్షగా త్రోసిపుచ్చారు. కోరికలు గలవారి భోగార్థమే సగుణోపాసన కల్పన చేయబడింది. నిష్కాములు కూడా చిత్తశుద్ధి కోసం సగుణోపాసన చేయవలే. ఇది శాస్త్ర నిశ్చయము. బాబా తాము స్వయంగా ఎన్నడూ విగ్రహారాధన చేయకపోయినా విగ్రహ పూజని ఎన్నడూ నిరసించలేదు. సరికదా, ఎన్నో సందర్భాలలో ప్రోత్సహించారు కూడా. మూర్తి పూజ మంచిదే, దానివల్ల ఏకాగ్రత కుదురుతుంది. అయినా బొమ్మ కూడా దైవమే కదా అన్నారు బాబా. సర్వాన్ని భగవత్ స్వరూపంగా దర్శించిన బాబాకు బొమ్మలు మాత్రం దైవం కాకుండా పోతాయా? అయితే కేవలం బొమ్మలే దైవం అని మనం భ్రమించరాదు. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే, బాబా చెప్పిన ఈ మాట దేవాలయాలలో పూజా విధులను వివరించే ప్రమాణ గ్రంథాలైన ఆగమశాస్త్రాల యొక్క, ముఖ్యంగా వైఖానస ఆగమాల మౌలిక సిద్ధాంతం. ఈ ఆగమ మతాన్ననుసరించి ఉపాసకుడు అర్చించే దేవతా విగ్రహం దైవానికి లేదా దేవతా తత్వానికి ప్రతీక కాదు. విగ్రహం సాక్షాత్తు దైవమే. ఉపాసకుడు అర్చించేది దేవత యొక్క ప్రతిమను కాదు, ఆ దేవత యొక్క అవతారాన్ని. ఆర్చ అంటే విగ్రహము, మూర్తి అని అర్థము. అర్చ అవతారాన్ని, అర్చ అంటే విగ్రహము, మూర్తి అని అర్థము. దైవము విగ్రహ రూపంలో అవతరించడమే అర్చావతారం. ఆ భావనతో విగ్రహాన్ని పూజించడమే అర్చన. ఆ అర్చన విధులలో శిక్షణ పొంది సశాస్త్రీయంగా అర్చన చేయగల అర్హత గల ఉపాసకుడు అర్చకుడు. ఉపాసనకు భావనే బలం. భావనా బలం లేక ఉపాసన ఫలించదు. శివుడు, విష్ణువు, దేవి, గణపతి, కుమారస్వామి మొదలైన దేవతామూర్తులన్నీ ఉపాసకుల కార్యార్థం కల్పించబడినవే.
ఆ ఉపాసనామూర్తులకు బలం ఉపాసకుని భావనే. అంతటా నిండియున్న ఆ పరబ్రహ్మ స్వరూపం ఉపాసకుడు ఏ రూపంలో భావిస్తే ఆ రూపంలో ఉపాసకుని భావనా బలాన్ని బట్టి సాక్షాత్కరించడం జరుగుతుంది. ఇది దేవతోపాసనలోని కీలకం. ఈ విధమైన దేవతోపాసనకు శ్రీ సాయిబాబా వంటి సద్గురుమూర్తి యొక్క ఉపాసనకు ఒక భేదం ఉంది. బాబాను ఉపాసించేటప్పుడు భక్తుని భావనకు బాబాయే బలం. ఉపనిషదాది వివిధ శాస్త్రాలలో వర్ణించబడ్డ పరబ్రహ్మతత్వానికి శ్రీ సాయిబాబా జీవితం, ఆయన లీలలు, బోధనలు, సజీవ వ్యాఖ్యానాలు ఎక్కడ ఎవరేం చేస్తున్నా ఏమి జరుగుతున్నా తెలిసే ఎరుకలో ఉండి అది ఆయా భక్తులను అంటే సందర్భాన అవసరాలను బట్టి తెలియచేయడం ద్వారా తన సర్వ కర్మ సాక్షినని ఏ జీవికి కలిగిన అనుభవమైనా అది తన అనుభవమేనని చెప్పడం ద్వారాగా సర్వజీవ హృదయాంతరస్థుడు సర్వవ్యాపి అని, భక్తుడు ఏ కష్టంలో ఉన్నా తక్షణం సహాయాన్ని అందించి భక్త రక్షణ పరతంత్రుడని, పంచభూతాలను ఆజ్ఞాపించగలిగే దివ్యశక్తి చేత భూతపతి గణపతి అని, సకల దేవతా స్వరూపాలు మహాత్ములు తనకంటే భిన్నం కారని అనుభవపూర్వకంగా తెలియచేయడం ద్వారా తాము సర్వదేవతా స్వరూపుడని, సకల సాధు స్వరూపుడని బాబా అనుక్షణము నిదర్శనాపూర్వకంగా నిరూపించారు. బాబాను ఉపాసించే భక్తులకు ఆయన రూపం చూడగానే లేక స్మరించగానే బాబా లీలలు, ఆ లీలల ద్వారా ప్రకటమైన బాబా విశ్వాత్మ స్వరూపం అప్రయత్నంగా అతి సులువుగా మనసుకొస్తాయి. దీనివల్ల మనలోని భక్తిభావం ఒకవేళ బలహీనంగా ఉన్న బాబా రూపమే మన భక్తిభావనకు బలం కలిగిస్తుంది. అంతేకాకుండా సర్వజీవ స్వరూపుడని ఎన్నో విధాల మనసుకు హత్తుకునేట్లు బోధించిన బాబా లీలలు తన రూపంలో కూడా సాయే ఉన్నారు కదా అనే స్ఫురణను క్రమంగా ఉపాసకుల్లో కలిగిస్తుంది. ఆ ఆత్మ విచారం క్రమంగా ఆత్మాను సంధానానికి, ఆత్మ సాక్షాత్కారానికి దారితీస్తుంది. అంతేకాదు, ఎవరే దేవతలను ఉపాసించినా ఆ పూజలన్నీ తనకే చెందాయని అసంఖ్యాకమైన తమ లీలల ద్వారా నిరూపించడమే కాక ఆయా దేవతోపాసనల ఫలంగా తమ దర్శన అనుగ్రహాలను ప్రసాదించారు బాబా. ఆయా భక్తుల పరిపాకాన్ని బట్టి కొందరికి బాబా ఆయా దేవతామూర్తుల ఉపాసనలో శ్రద్ధను అంచెలంచెలుగా పెంచి జస్టిస్ రేగే వంటి మరెందరో భక్తులు దేవతోపాసనతో ప్రారంభించి సాయినాథోపాసనకు పరిణితి చెందారు. సద్గురు మూర్తి అయిన శ్రీకృష్ణుడు భగవద్గీతలో అల్పమేధస్సులైన భక్తులకు అల్పదేవతా పూజల వల్ల అల్ప ఫలాలే లభిస్తాయి. ఇక నన్ను పూజించే వారికి అంతులేని మహాఫలములు కలిగి చివరకు నన్నే పొందుతారు అని అన్నారు. వివిధ ఉపాసనా దేవతలను పూజించిన వారికి ఆయా దేవతా రూపాలతో తాదాత్మ్యం చెంది సర్వదేవ నమస్కారం సాయినాథం ప్రతిగచ్చతి అన్నట్లు వారిని అనుగ్రహించారు బాబా. అలాంటప్పుడు వివేకంతో బాబానే అనన్యంగా పూజించిన వారికి మరింత ఫలమో కదా. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. ఓం శ్రీ సాయిరామ్.